అందరికీ నమస్కారం. ఇవాళ మనం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక పేరు గురించి మాట్లాడుకుందాం. ఆ పేరు ఇప్పుడు ఒక పెద్ద సెన్సేషన్. అసలు ఎవరా వ్యక్తి? ఎందుకంత చర్చ? పదండి చూసేద్దాం. అసలు సోషల్ మీడియా తెరిస్తే చాలు ఒకే ఒక్క పేరు ఒక తుఫానులా దూసుకొస్తోంది. అందరి దృష్టిని తనవైపు లాగేసుకుంటోంది. ఇక్కడ అసలు కిక్కేంటో తెలుసా? ఒక్కటంటే ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయలేదు. అప్పుడే ఈ రేంజ్ హంగామా? నిజంగా ఇది చాలా అరుదైన విషయం కదా. మరి ఇంత క్రేజ్కి కారణం ఏమై ఉంటుందంటారు? వేరే ఎవరూ కాదు, మన లెజెండరీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కుమారుడు కావడమే అసలు కారణం. సరే, ఒక్క సినిమా కూడా చెయ్యకుండానే ఒక వ్యక్తి ఎలా స్టార్ అయిపోయాడు? ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్నా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పదండి, ఈ పారాడాక్స్ని కొంచెం లోతుగా చూద్దాం. ఈ మధ్య ఎక్కడైనా బయట కనిపిస్తే చాలు, ముఖ్యంగా వాళ్ళ నాన్నగారితో కనిపించాడంటే ఇక సోషల్ మీడియా షేక్ అయిపోవాల్సిందే. పోస్ట్ చేసిన ప్రతి ఫోటో, ప్రతి వీడియో క్షణాల్లో వైరల్ అయిపోతుంది. సరే, ఈ హైప్ అంతా బానే ఉంది, కానీ దీని వెనుక అసలు కారణమేంటి? జనాలు, ఫ్యాన్స్, ఇంకా ఇండస్ట్రీ వాళ్ళు అతన్లో అంత స్పెషల్గా ఏం చూస్తున్నారు? రీసెంట్గా బయటకొచ్చిన ఫొటోస్ చూసారా? బాడీలో ఎంత మార్పొచ్చిందో! మంచి మస్క్యులర్ ఫిజిక్, దానికి తగ్గట్టుగా కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్, సైలెంట్గా ఉన్నా కూడా ఆ ప్రెజెన్స్ మాత్రం అద్దరగొడుతుంది. అందరి దృష్టి అతనిమీదే. ఇక తెరవెనుక ఏం జరుగుతోందంటే మ్యూజిక్, మార్షల్ ఆర్ట్స్, యాక్టింగ్ ఇలా అన్నింటిలోనూ చాలా సీరియస్గా ట్రైనింగ్ తీసుకుంటున్నట్టు టాక్. దీన్ని బట్టి చూస్తే డెబ్యూ కోసం చాలా పక్కగా ప్రిపేర్ అవుతున్నాడని అర్థమవుతోంది. సినిమా అనలిస్టులు కూడా ఇదే అంటున్నారు. అకిరా హైట్, పర్సనాలిటీ చూస్తుంటే పక్కా ఇంటర్నేషనల్ హీరో మెటీరియల్ అని బలంగా చెప్తున్నారు. గ్లోబల్ రేంజ్కి వెళ్లే సత్తా ఉందని నమ్ముతున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు టాలీవుడ్ మొత్తాన్ని తొలిచేస్తున్న ఒకే ఒక్క ప్రశ్న, ఆ $1 మిలియన్ క్వశ్చన్ ఏంటంటే, అసలు అకీరా నందన్ను లాంచ్ చేసే ఆ డైరెక్టర్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు? ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ టాపిక్, ఒక పెద్ద సీక్రెట్లా మారింది. ఈ స్పెక్యులేషన్స్ అన్నీ ఇలా నడుస్తుండగానే ఒక ప్రముఖ నిర్మాత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంతే, ఇంటర్నెట్ బ్రేక్ అయిపోయింది. ఆయనే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారు. ఈయన తన సైలెన్స్ బ్రేక్ చేసి ఒక బాంబులాంటి న్యూస్ చెప్పారు. ఇక్కడ స్టేట్మెంట్ చూడండి. ఒకవేళ నాకు అకీరాను లాంచ్ చేసే ఛాన్స్ వస్తే అది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాదు, ఏకంగా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అవుతుంది. వావ్, ఎంత పెద్ద ఆశయమో కదా! పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్. ఈ ఆలోచనలోనే ఒక విజన్ ఉంది. సరే, అందరూ పాన్ వరల్డ్ అంటున్నారు. అసలు పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? పాన్ ఇండియాకి దీనికి తేడా ఏంటి? ఇండస్ట్రీకి ఇది ఎందుకంత పెద్ద విషయం? అంటే ఒక సినిమాని ఇండియా కోసం మాత్రమే కాదు, మొదట్నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని తీయడం. ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్, వేర్వేరు భాషల్లో రిలీజ్, అందరికీ కనెక్ట్ అయ్యే థీమ్, ఇదంతా పాన్ వరల్డ్ కిందికొస్తోంది. మన తెలుగు సినిమాకి ఇంత పెద్ద స్కేల్లో ప్లాన్ చేయడమంటే మాటలు కాదు. ఒక్కసారి ఈ కంపారిజన్ చూడండి. పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటే దేశవ్యాప్తంగా రిలీజ్ చేయడం. దానికి బెంచ్ మార్క్ అంటే మహేష్ బాబు, రాజమౌళి గారి సినిమాలు. కాని ఇప్పుడు అకీరా డెబ్యూ కోసం టార్గెటే ఏకంగా పాన్ వరల్డ్, అంటే గ్లోబల్ రిలీజ్. ఇదొక నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్. అంతేకాదు, విశ్వప్రసాద్ గారు ఇంకో విషయం కూడా క్లియర్ చేశారు. మేం మా బ్యానర్లో ఆల్రెడీ ఒక పాన్ వరల్డ్ సబ్జెక్ట్పై వర్క్ చేస్తున్నాం. అవకాశం వస్తే అకీరాను అదే సినిమాతో లాంచ్ చెయ్యాలనుంది అని. అంటే ఇది ఊరికే చెప్పిన మాట కాదు, వాళ్ల దగ్గర ఆల్రెడీ ప్లాన్ రెడీగా ఉంది. సో, ఈ స్టేట్మెంట్ తర్వాత అంచనాలు మామూలుగా లేవు, ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పుడు అందరి ఎదురుచూపు ఆ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడొస్తుందా అని. చివరిగా ఒక ప్రశ్న మనందరి మదిలో మిదులుతోంది. అకిరా నందన్ ఒక మెగా వారసుడిగా మాత్రమే మిగిలిపోతాడా, లేక ఆ వారసత్వాన్ని దాటి తనకంటూ ఒక సొంత మార్క్ క్రియేట్ చేసుకుని గ్లోబల్ హీరోగా ఎదుగుతాడా? ఈ ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి.